गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయముల వడయు నన్ను చితి కింధనంబునై ధరలు నన్ను ఎటులగా చదవో నీలో నన్నెటుల చేర్చుకుందువో దేవా నేను నీ యందే భారమాని అర్దించు సుందరేయంబవళ్ళో నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్నో అలపి చూసిన నీరు బెటలిచుండు తెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు తెలసి చూసిన నీ పేర పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు ప్రార్థనోపని జలధి గర్భములందు నీవేయున్నావు నాయందు నీవు లేవే కాంధ్యరాగంబులందును సస్సులందు విశలయంబుల ఎర్రని ప్రసవములను ఆనువుల వారెడు నది చల్లమందు రచునా గుండెలో నిరక్తమును పిండి ఊత పూసితి వాలేదపుడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడల ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది వ్యవధి నీ పూజ భీష్ట సిద్ధి వేరుగా చందరములేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలము ప్రకృతి సతిరెక్కలను తలంబ్రాలు జల్లు
నోచుకొనలేదే రమ్మో నాలో వసింపు ఆలస్యమేలా రమ్మునా ఎట్టెదుటకు హెమ్ములేలా రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములే నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడము సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడము నీకంటే గండ్లు కాని పూజ్యులు కాని పవిత్రులు కాని ఎవరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరునూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు నాటికములు బంధమోక్షములకు అతీతమైన ఈ నిజ తేజము వల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కన్న భక్తులము మా భారము కన్నధారిన వలె నీపై వేసుకొని మమ్ము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును ఒనియక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి ఈ దయను సర్వచేసనమున నన్ను పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు ఈయన రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం సద్గురం దేవమక్షరం పరమం పరం విశ్వదా పరమానిత్యం విశ్వం సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః సద్విశ్వముపజీవతి హరిం విశ్వస్వాత్మే సర్వం శాశ్వతం శివమచ్యుతం సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పారాయణం సద్గురు పరంజ్యోతిరాత్మా సద్గురు పరః సద్గురు పరం బ్రహ్మతత్వం సద్గురు పరః సద్గురు పరోద్యాతాభ్యాం సద్గురు పరః కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యం సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశప్రతీకాసనం హృదయం చప్యలోముఖః అయో నిత్యావిదస్సాంతే నాభ్యాముపరి తిష్టతే జ్వాలమాలాతలం భాతే విశ్వస్యాయతనం మహత్ సుందరం శిలావిస్థలం మధ్యాకోశసన్నిభం తస్యాంతే సర్వం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం
సర్వతో ముఖః సోగ్రభుగ్యభయంతే స్థానాహారం భుజరట్టలి తీర్యగోతమగస్వాయేరస్మయేస్తస్య సంభవః సంగాపయతి స్కందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైశిఖా అలియోధావ్యవస్థితః లేలతోయగమధ్యస్తద్విజ్వల్లేకేన భాస్వరః దేవారశోకమర్తన్యే వేదాభాస్వక్షలోకమా తస్య శిఖాయా మధ్యే శ్రేయుష్యేన సద్గురువ్యవస్థితః ఓం సబ్రహ్మ ఓం సశివ ఓం సహరిచంద్ర శ్రేయుష్యేన సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వర రాజాదిరాజాయ ప్రసన్నసాహినే నమో వయం వై శ్రోణాయ బ్రహ్మణే సమే కామాన్ కామకామాయ మౌర్యం కామేశ్వరో వై శ్రోణో దదాతు కుబేరాయ వై శ్రోణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురో నమః అంతశ్చరతి భూతేషు మహాయామి స్వభూతేషు త్వం యజ్ఞస్వం వసత్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతిః త్వం తదాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్సువరాం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో తద్విష్ణో పరమం పరదం సదా పశ్యంతి సూరయः దేవ చక్షురాకృతం తద్విప్రసో విపన్యవో జాగృవాన్ సంసనిష్టతే విష్ణోర్యః పరమం పదం మృతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణలింగం ఓర్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆయేషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆయేషా సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ విశ్వేశ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ విశ్వేశ సద్గురు ప్రచోదయాత్ ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొహిద్దీన్ మహారాజా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహిద్దీన్ మహారాజా సద్గురు ప్రచోదయాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతి గచ్చతి ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులందరూ కూడా ఎక్కడి వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిన విజ్ఞప్తి. అందరూ కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలమ్మా. దయచేసి మీకు స్విచ్ ఆఫ్ చేసుకోవడం చేత కాకపోతే మా వాలంటీర్స్కి ఇస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి సభ్యులు వేదిక ఎడం భాగంలో కూర్చోవలసిందే విజ్ఞప్తి. ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమీ కలదు, ఎవ్వరికి ఏమీ ఎరుక దొరుక చెప్పేవారు గలరా. ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమీ గలదు, ఎవ్వరికి ఏమీ ఎరుక చెప్పేవారు గలరా. ఎరుక చెప్పేవారు గలరా, మరుగు విప్పేవారు గలరా. ఎవ్వరికి లోకమందు
ఎప్పటికీ ఏమి గలదు. ఏమి కర్మ చేసినాను ఈశ్వరునిలానున్న నేను, ఏమి కర్మ చేసినాను ఈశ్వరునిలానున్న నేను, భూమి పైన పుట్టి మాయా వరదలోనే పొర్లిపోవా, ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. ఎందుకో ఈ నరుని జన్మ, ఎందుకో ఈ నరుని కర్మ, ఎందుకో ఈ నరుని జన్మ, ఎందుకో ఈ నరుని కర్మ, ముందుకో ఏ నరకమున్నదో ఉప్పు విడిసేదాకా నిజమా, ఎవరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. పువ్వులైతే కొన్ని నాళ్ళు తావు విరసి సొగసు మీరి, పావవేదుల సంచరించి మట్టి అందును హరిని గాని, ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. రాయనైతే రప్పనైతే కాయనైతే కసరునైతే, ఏయుపాయము చేతనునే ఆయనంతుని బట్టి ఉందును, ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. మంచి చేసిన పనికి రాదు, మంచి వదలిన పనికి రాదు, మంచి చెడ్డలు ఫలములను ఆశించకుండా నుండలేము, ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. పాలు పోసి పెంచుసున్న వారికి కోరవచ్చు, కాలమందే మేలు లేదు మేలు చేసి ఏడవనేలా, ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. వరుల కపకృతి చేయకున్నా వరుల ధనమును ముట్టకున్నా, నరుల బాధలు పెట్టుదరు పుష్కరుడునలు నీ పెట్టినట్లు, ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. నేను దేవుండన్నా నాడే మాను సూర్యుని ఉరిని వీసిరి, నేనులో దేవుండు వేడా నేను దేవున కన్యామగుదునా, ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. ఆకాశమున తిరుగుచున్న లోకమునకు మిత్రులైన కాక చంద్రుని సూర్యునియా రాహుకేతులు మింగు చంద్రు, ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. రాముడు రాజే గాని రావణునితో రెట్టోలగిలి, రామను విడనాడి ఎన్నో బాధలను వడి బ్రతుకవలసే, ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమి గలదు. స్వార్థవాహులపుడే గమ్య స్థానమునకు చేరుసుండిరి, స్వార్థవాహులపుడే గమ్య స్థానమునకు చేరుసుండిరి, అర్థవాదమందు నేనే నిరర్థకముగా వెను
ఎరుకబడితిని ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమీ గలదు. కలిమి ఎల్ల కాలముండి కాలమునకు పనికి రాదు. తెలిసి మరాలి శాదవిత తెలియజెప్పెను తెలుసుకొనుడి. ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమీ గలదు. ఎవ్వరికి ఏమీ ఎరుక చెప్పేవారు గలరా. ఎవ్వరికి లోకమందు ఎప్పటికీ ఏమీ గలదు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణా వ్యయుండవాది దేవుండవకిల లోకైకుడీవే కలుషగత వేషభూషయా కైలలీష అవతరింపు బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నం రచయంతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీష. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మికవేత్త సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నా నమస్కారం. స్వామి యొక్క ఆశీస్ చేత స్వర్గమాత అనే మహాగ్రంథంలో ఎరుక అనే అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నామండి. అందులో మానసమింద్రియములు స్వాధీనము చేసినను లేక దివ్య జ్ఞానాధీనం బగు పరతత్వజ్ఞానం అజ్ఞాన దశను కడతేర్చినారు. ఎరుకను వీడి పడిపోయినారు. సుడిగుండమున పడ్డా పడవ కైవడి సుడిగుండమున పడ్డా పడవ కైవడి వెలికి బడితేలారచల దుర్భ్రాంతులంతము దాకా కడతేర్చినారు. ఎరుకను వీడి పడిపోయినారు. గత వారం మనం ఎరుక అంటే ఏంటో స్వామి చెప్పిన విధానంలో మనం దాన్ని తెలుసుకోవడం జరిగింది. ఎరుక అంటే ఏంటి? అయితే ఈ గంధార్థంలో ఎరుకను ఏ విధంగా మనం పొందవచ్చు అనే దాన్ని స్వామి క్లుప్తంగా చెప్తున్నారు. మానసమింద్రియములు స్వాధీనము చేసినను అంటే మనసు మొదలైనటువంటి ఇంద్రియాల్ని మనం స్వాధీనం చేసినట్లయితే ఆ పరతత్వ జ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్తారు. లేక దివ్య జ్ఞానాధీనం బగు పరతత్వ జ్ఞానము అంటే దివ్యమైనటువంటి జ్ఞానానికి ఇది స్వాధీనం అవుతున్నట్టు. మరి అంటే 2 రకాలుగా చెప్పుకొచ్చారన్నమాట. ఇంద్రియాలను స్వాధీనం చేసినను లేదా దివ్య జ్ఞానాధీనమైనది అంటే ఇంద్రియాలను స్వాధీనం చేసినప్పటికీ పరతత్వ జ్ఞానం పొందవచ్చు. లేదంటే దివ్య జ్ఞానం చేత ఆ పరతత్వ జ్ఞానాన్ని మనం పొందవచ్చు అని చెప్పేసి 2 విధాలుగా ఉంది. అయితే
ఇంద్రియాలని స్వాధీనం చేయడం ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ మనకు ప్రశ్న. అది మనకు సాధ్యంగా ఉందా? ఇంద్రియాలంటే మనకు తెలుసు, మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం, విని 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 విన్నాం. అయితే వాటిని ఆచరణలో పెడతలేదు మనం. అది ఆచరణలో కనీసం పిఠాపురం వెళ్ళాలని చెప్పేసి మనం ప్రయత్నం చేయట్లేదు. ఏదో విధంగా మనం ప్రయాణం చేయాలంటే ఏదో మార్గం ఉంటుంది మనకి, నడిచి వెళ్ళడం, లేదంటే సైకిల్ మీద వెళ్ళడం, ఏదో సాధన చేసుకోవాలి. మనం ఏదో ఆధారం తీసుకుని మనం ప్రయాణం చేయాలి. అసలు ఏది చేయకుండా మనం నేను పిఠాపురం వెళ్ళిపోవాలంటే అది జరగని విషయం. కాబట్టి ఈ ఇంద్రియాలను స్వాధీనం చేయాలంటే మొట్టమొదట ఆ ఇంద్రియాలని స్వాధీనం చేసుకున్నటువంటి స్థాయి చేసుకున్నటువంటి మహనీయుని మనం ఆశ్రయించాలి. ఆయన సద్గురు, మన వల్ల కాదు. వారి చేత ప్రబోధింపబడిన మహామంత్రాన్ని మనం నిరతం మననం చేసుకోవాలి. ఇంకా సద్గ్రంథాలని మనం పఠించాలి. ఇంకా ఏం చేయాలంటే సత్యాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సజ్జనుల సాంగత్యం చేయాలి. సజ్జనులు అంటే ఎవరు? ఇక్కడ సత్ అంటే సత్ అనే మహా పదార్థాన్ని అన్వేషించినటువంటి మహనీయుడు, ఆయనే సజ్జనుడు, ఆయనే సద్గురు. అంటే సద్గురు యొక్క సాంగత్యం కావాలి. అప్పుడు కానీ ఈ మనసుని స్వాధీనం చేయడం అనేది మన వల్ల సాధ్యం కాని పని అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే సద్గురోర్వాసం చేసి నీ మనసు పగ్గములాగడి కీలిరింగుని. ఆ కీలు ఎవరి వద్ద ఉందన్నట్టే సద్గురు వద్ద ఉందన్నమాట. అందుకు మనం ఏం చేయాలి? సద్గురు యొక్క సహవాసం చేయాలి. అదే సహజ మనస్కుని, ఆ సహజ మనస్కుని సహచర్యామున చూడ ఇహము పరమేతోచనే. అంటే మనం ఇంద్రియాలన్నీ కూడా మనం ఎవరి దేహేంద్రియములు ఐహిక మనస్సు అన్న విధానంలో ఆ సద్గురు సాంగత్యంలో మనం ఉన్నప్పుడుగా మనకి ఇంద్రియాలను మనం మర్చిపోతాం. అంటే ఇంద్రియ వ్యవస్థ పనిచేయదు అన్నమాట. మనస్సు కూడా పనిచేయదు, ఏది పనిచేయదు. ఇంకా ఏది జ్ఞాపకం రాదు. ఐదు మనం వచ్చినాడు ఏదో అడుగుదామని వస్తాం, మనం ఏ విధంగానే అడిగారనుకుంటాం. కానీ ఆయన దగ్గరికి రాబోడికి అవన్నీ కూడా మర్చిపోతాం. ఏంటంటే ఏమో స్వామి ఏం చెప్తా చేయడమే అనేటి విధానంలో మనం ఉండిపోతాం అన్నమాట. అంటే ఆ విధంగా ఇంద్రియాలని స్వాధీనం చేయవచ్చు అనమాట. అప్పుడు దానికి ఏం చెప్పారంటే సాంగత్యం అని చెప్పారు కదా, సద్గురు యొక్క సాంగత్యం. అదే సత్సాంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పేసి చెప్తున్నారండి. అంటే సజ్జని సాంగత్యం చేయడం వల్లట నిస్సంగత్వం వస్తుందట. నిస్సంగత్వం అంటే విషయాల నుండి దూరం అవుతాం, ప్రాపంచికపరమైనటువంటి విషయాల నుండి దూరం అవుతాం అని చెప్పేసి. ఇప్పుడు ఆ సద్గురు సాంగత్యంలో కానీ ఆ సద్గురు అభౌతికంగా భౌతికంగా అభౌతిక విషయ విధానంలో మనం ఉండే చోట మనం 10 మంది కలిసి ఉన్నప్పుడు అదే సజ్జన సాంగత్యం. అక్కడ సద్గురు అభౌతికంగా ఉన్నారంట. వారి యొక్క సాంగత్యం భౌతికంగా అభౌతికంగా కూడా వారి సాంగత్యం మనకు ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన మనలోనే ఉన్నారు. ఇంకో విధంగా మూడో విధానంగా కూడా చూసినట్లయితే ఏ విధంగా ఉన్నారు? మంత్రం స్వరూపంగా ఆయన మనలో ప్రవేశించారన్నమాట. అండి ఆ సాంగత్యాన్ని మనం ఎప్పుడు ఆపాదించాలా, దాన్ని సాధన మనం చేసుకోవాలా. మనం చేసుకున్నప్పుడు ఆయన సాంగత్యం మనకు వస్తుంది. అప్పుడు ఈ మనసు అనేది నిగ్రహాన్ని కలగడం అనేది జరుగుతుంది. ఈ రకంగా సజ్జన సాంగత్యం చేయడం వల్ల మనకి నిర్మోహత్వం వస్తుంది, విషయాల నుండి నిర్మోహత్వం వస్తుంది, నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగం వచ్చిన తర్వాత నిర్మోహత్వం అవుతుంది. నిర్మోహత్వం అంటే మోహం, ప్రాపంచికపరమైన విషయాల మీద మోహం అనేది తగ్గిపోతుంది. ఏది కోరిక అనేది ఉండదు. అది పలానా వస్తువు కావాలా, అది నాకు కావాలనే భ్రాంతి అనేది ఉండదు అన్నమాట. అండి
ఏది చూసినా ఒకలాగే అనిపిస్తుంది మనకి. ఏ విధంగానూ స్వామీశ్యంగా అనిపిస్తుంది అనమాట. అటువంటి విధానంలో మోహం అనేది ఉండదు, నిర్మోహత్వం ఏర్పడుతుంది. నిర్మోహత్వే నిశ్చల తత్వం, అంటే చలించినటువంటి స్థితి మనకి మనసుకి ఏర్పడుతుంది. నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఎప్పుడైతే నిశ్చలమైనటువంటి మనసుతో స్వామి ధ్యానం మనం చేసామో మనకి జీవించి ఉండగానే మోక్షం అనేది లభిస్తుందని చెప్తున్నారండి. అంటే ఆ పరతత్వ జ్ఞానం మనకి గోచరం అవుతుందండి. ఇప్పుడు ఈ రకంగా మనం ప్రయాణం చేసినప్పుడు ఏ విధంగా మానస ఇంద్రియములను స్వాధీనము చేసినను, ఈ రకంగా ఈ ఇంద్రియాలని మానసాది ఇంద్రియాలని ఈ రకంగా స్వాధీనం చేసినట్లయితే మనకి ఆ తత్వం అనేది మనకి పరమ రహస్యం గోచరం అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే దివ్య జ్ఞానాధీనము బహు పరతత్వ జ్ఞానము, అది ఇంకో రకంగా కూడా ఉందట. దివ్యమైనటువంటి జ్ఞానం, శ్రేష్టమైనటువంటి అతీంద్రియమైనటువంటి ఇంద్రియాలకు, మామూలుగా ఇంద్రియాలకు గోచరము కానటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అతీంద్రియమైనది, అదే దివ్యమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా ఉందట? ఏ జ్ఞానమెరిగిన ఈశ్వరుండని మహాతేజంబురోడమై తేజరిల్లు, ఏ విద్య చదివినా ఇంద్రియారణ్యము ఛేదింపబడి జ్ఞాన సిద్ధివచ్చు, ఏ ఉపాసన చేత మాయాతమోరాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు సతము, ఏ నిష్ట చేత విజ్ఞాన సామ్రాజ్యము అడుగు మోపిన చోట బడయనగును. అట్టి బ్రహ్మ విద్య, అదే బ్రహ్మ విద్య అన్నారు, అదే బ్రహ్మజ్ఞానం. ఏ జ్ఞానం నేర్చుకుంటే ఈశ్వరుని మనం గ్రహిస్తామో చూస్తామో, ఏ విద్య నేర్చుకుంటే ఈ ఇంద్రియాలను మనం స్వాధీనం చేసుకుంటామో, ఏ ఉపాసన చేస్తే ఈ మాయా అనే తమస్సు నుండి మనం ఆ జ్ఞానదీప్తిని మనం పొందగలుగుతామో, ఏ నిష్ట చేత మనం ఏ నిష్ఠతో మనం ఆశ్రయించినట్లయితే మనకి అడుగు మోపిన చోట ఆ జ్ఞానం అనేది మనకి అందుబాటులో వస్తుందో అని చెప్తున్నారు స్వామి. అదే బ్రహ్మ విద్య అని చెప్తున్నారు, అదే బ్రహ్మజ్ఞానం, అదే దివ్యమైన జ్ఞానం. ఆ దివ్య జ్ఞానానికి అది అధీనమై ఉందటండి. ఆ అధీనమైన ఆ దివ్య జ్ఞానానికి ఆ దివ్య జ్ఞానం ఎలా ఉండొచ్చట? ఆ అట్టి బ్రహ్మ విద్యను ఆదర్శముగా చేసి దాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని ఆశ్రయించి దాన్ని మన దోషులొగ్గి దానికి అవలంబించి దాన్ని అనుసరించి దాన్ని సాధనలో పెట్టుకుని దాన్ని అన్వేషించి ఆ విధంగా చేసినట్లయితే తాప భయ నివారకమునైనట్టి పాపము, తాపము, భయము ఇవన్నీ కూడా మనకి నిర్జించబడతాయటండి. ఇవన్నీ కూడా దూరం అవుతాయి. మానసికమునైన, అది మానసికంగా కూడా అది శక్తి గడింపవలయు, మానసికమైన శక్తి గడింపవలయు, మృతి జయింపవలయు. మృతి జయించడం అంటే మనం ఇంకా మళ్ళీ ఈ జననం అనేది ఉండదు. జననమన్న రాహిత్యం ఒక చావు పుట్టుక లేని తావు కూడా ఉంది. అదే ఆ విరాట్ స్వరూపం. ఆ విరాట్ స్వరూపమే ఆ పరతత్వ జ్ఞానం. ఆ రకంగా మనకి ఆ పరతత్వ జ్ఞానాన్ని మనం పొందవచ్చు. అంటే మరణం అనేది లేకపోయినట్లయితే అటువంటి దానికంటే పరతత్వ జ్ఞానం మనం పొందవచ్చు. అటువంటి ఈ దివ్య జ్ఞానాధీనం అధీనమైనటువంటి ఈ దివ్య జ్ఞానానికి అధీనమైనటువంటి ఆ పరతత్వ జ్ఞానాన్నట కొంతమంది ఏం చేయరట? అజ్ఞాన దశను కడతేర్చినారు. ఇటువంటి జ్ఞానాన్ని అజ్ఞానం అనే అంధకారంలో పడి దాన్ని దూరం చేసుకున్నటండి. చేసుకుని ఈ ఎరుకని వీడి పడిపోయారటండి. ఏ విధంగా పడిపోయారట? సుడిగుండమున పడ్డా పడవ కైవడి వెలికి బడితేల రచల దుర్భ్రాంతులంతముదాక కడతేర్చినారు. సుడిగుండంలో పడిన పడవ ఏ విధంగా అయితే బయటికి రాలేదో ఇంకా అది నాశనం అయిపోవడం. ఆ విధంగా పడిపోయి వాళ్ళు అసలమైనటువంటి ఒక భ్రాంతి, ఆ భ్రాంతిలో పడిపోయి చివరికి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఎరుకుని వీడి పడిపోయారని చెప్పేసి స్వామి గంధార్థంలో తెలియజేస్తున్నారు. స్వామికి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు.
మానవుడు ఇంద్రియాల్ని నియంత్రించుకోవాలన్నా స్వాధీనంలో ఉంచుకోవాలన్నప్పటికీ కూడా సద్గురు ప్రబోధిత మహామంత్ర మననం ద్వారా, సద్గురు ప్రబోధిత జ్ఞానం ద్వారా, ఆరాధనా కార్యక్రమాలైనటువంటి సత్సాంగత్యం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి తుది శ్వాస విడిచేంత వరకు కూడా ప్రతి సభ్యుడు కూడా ఈ యొక్క మహామంత్రాన్ని, అదేవిధంగా స్వామి యొక్క జ్ఞానామృతాన్ని పొందడం, ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాల ద్వారా సత్సాంగత్యం కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క ఇంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోవచ్చు. చక్కటి విషయాలు తెలియజేశారు. సత్యనారాయణ మాస్టర్ సభ తరఫున అభినందనలు. ఇప్పుడు కోమల్ గారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మనం స్నేహితుడు అనే విషయం గురించి స్వామి మనకి ఏం చెప్పారో తెలుసుకుందామండి. స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టిలో ఈ పంచభూతాలు కూడా ఒకదానితోనొకటి స్నేహపూర్వకంగా ఉండడం వల్లనే ఇంతవరకు ఈ సృష్టి 195 కోట్ల సంవత్సరాలు జరుపుకుందటండి. అయితే పంచభూతాలు ఇంత స్నేహస్వరూపంగా ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి, ఈ జన్మించినటువంటి ప్రతి జీవికి స్నేహ పాత్రత అనేది స్వభావ సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళు కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల ఈ జీవులు ఈ స్నేహాన్ని మరచి విరోధ రూపంలో బ్రతకడం అనేటువంటి జరుగుతుంది. దానికి స్వామి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకు తెలుసు సృష్టిలో ఈ క్షుద్బాధ తెచ్చుకోవడానికి చిన్న చేపను పెద్ద చేప తినే